అలా మన రాధాకృష్ణకి ఏం అర్థం కాదు, ఇవన్నీ నాకెందుకు చెప్తుందని ఒక క్వశ్చన్ మార్క్లో బ్లాంక్లో ఉండిపోతాడు. అలా కష్టపెట్టుకుంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, అరే పిచ్చోడా, అమ్మాయికి నువ్వంటే ఇష్టంలా అని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం లేకపోయింటే నేనే చెప్పేవాడిని, అవసరమైతే నేను కొట్టించేవాని అనే ఇంటెన్షన్తో చెప్తుందిరా అంటే, ఇంతుందారా అందులో అని ఆలోచిస్తాడు. నీకు అర్థం కాలేదురా మట్టి బుర్రా అంటే, ఇంకా మాట్లాడదాం అనుకుంటే లంచ్ బ్రేక్ టైం అయిపోద్ది, అందరు క్లాస్లోకి వెళ్ళిపోతారు. ఈవినింగ్ టైంలో ఇంకా మాట్లాడడానికి కుదరదు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ తొందర వచ్చింది అమ్మాయి. వస్తే వీడు మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి ఇక్కడ లాస్ట్లో కూర్చుంటాడు బెంచ్లో. అక్కడ ఏం కూర్చుంటే ఇక్కడికి రా మాట్లాడుకుందాం అది అని చెప్పేసి అమ్మాయి కూర్చున్న బెంచ్ దగ్గరికి పిలిచి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే అడుగుతారు, అంటే నేనంటే నీకు ఇష్టమా అది ఇది అంటే, అమ్మాయి దానికి ఏం సమాధానం చెప్పకుండా నువ్వు మీ క్లాస్లో బాగా చదువుతూ ఉంటావు కదా, నువ్వు టాపరా అది అని వీనే క్వశ్చన్ చేసి అడుగుద్ది. అంత టాపర్ కాదు, అంత ఫెయిల్యూర్ కాదు, మీడియం, పర్లేదు చదువుతానా అని అది ఇది అని